హలో అండి, వెల్కమ్ టు కుమారమ్స్ ప్రాపర్టీ. చాలా బ్యూటిఫుల్ హౌస్, లగ్జరీ డూప్లెక్స్ విల్లాస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్కి మాత్రం అది వచ్చేసి మనకు మార్కెట్ రోడ్. ఇది వచ్చేసి చాలా దగ్గరలో ఉంది ప్రాపర్టీ. 3 డూప్లెక్స్ విల్లాస్ అండి, 133 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ తోటి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంది. మనకు ప్రైస్ ఇట మంచి ప్రైస్లో ఉంది. 92 lakhs అండి, ఓన్లీ 92 lakhsలో ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లాస్. ఎక్కడ దొరకని ప్రాపర్టీస్. ఫ్రంట్ ఎలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి ఏ విధంగా ఉందో. చాలా క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అండి. పక్కనే మాకు అపార్ట్మెంట్స్ అని చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. చాలా బ్యూటిఫుల్ హౌస్, ప్రైమ్ లొకేటెడ్లో ఉంది ప్రాపర్టీ. ఇటు ఎలివేషన్ ప్యాటర్న్ కానీ చూసుకున్నారు కదా. లోపల మాత్రం క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్లో టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మెయిన్ డోర్ టైల్స్ ఉందో చూసుకోండి ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ గమనిస్తే మనకు సెట్ బ్యాక్ ఏరియా ఇట్లా చాలా స్పేసియస్ ఇచ్చారు. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది చాలా బాగా బ్యూటిఫుల్ వచ్చేసింది. సంపు అండ్ బోర్, ఒక వాష్ ఏరియా అండ్ సెట్ బ్యాక్స్. 30 feet రోడ్ అండి, ఫ్రంట్ వచ్చేసి 30 feet రోడ్. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా, ఫుల్ టు ఫుల్ హాల్ ఏరియా అండి, ఓపెన్ హాల్ ఏరియా. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో హాల్. ఇలా కింద వచ్చేసి వైట్ కలర్ టైల్స్. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్. కిచెన్ నుంచి ఇట్లా మనకు బయటకు వెళ్ళడానికి నార్త్ ఫేస్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. అండ్ సెల్ఫ్స్ ఇట్లా చూసుకోవచ్చు. అండ్ కిచెన్లో టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కింద స్పేస్ చాలా బ్యూటిఫుల్ ఉంది హౌస్. ఇట్లా మంచి ప్రైమ్ లొకేటెడ్లో ఉంది ప్రాపర్టీ. ఇట్లా చూసుకోవచ్చు, క్లియర్గా చూసుకోండి. కింద వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా స్పేస్ అనేది ఎంత విధంగా ఉందో చూసుకోండి. సీలింగ్ డిజైన్స్ అండ్ సెల్ఫ్స్. బెడ్రూమ్స్ అయితే ఇట్లా చాలా స్పేసియస్గా వచ్చాయి చూసుకోవచ్చు. అటాచ్ వాష్రూమ్. మనకు రైలింగ్స్ వస్తాయండి, చుట్టుపక్కల మొత్తం రైలింగ్స్ వస్తాయి. ఇంకా రైలింగ్ అనేది గ్లాస్ రైలింగ్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫ్లోర్లో సిట్టింగ్ ఏరియా చూసుకోండి. పైన సీలింగ్ డిజైన్స్, కింద గమనిస్తే వైట్ కలర్ టైల్స్. ఇది వచ్చేసి పూజ రూమ్. పూజ రూమ్ మీద దగ్గర మనకు ఒక 10 members అనేది కూర్చోవచ్చు. 10 to 11 members కూర్చోని పూజ చేసుకోవచ్చు. చాలా స్పేసియస్గా వచ్చింది పూజ రూమ్. బెడ్రూమ్ అనేది చూసుకోండి ఏ విధంగా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. సీలింగ్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ రూమ్ చూసుకోండి ఏ విధంగా ఉందో. చిల్డ్రన్స్ రూమ్ నుంచి మనకు బాల్కనీ స్పేస్కి వస్తుందండి. బాల్కనీకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. బాల్కనీ స్పేస్ వాస్తు పరంగా మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఏం లేదండి. వాస్తు అయితే గుడ్ క్వాలిటీ తోటి మంచి వాస్తు పరంగా చూసుకున్నా కానీ మంచి వాస్తు ఉంది ప్రాపర్టీకి. ఇట్లా సీలింగ్ డిజైన్ చేసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ ఇక్కడ గమనిస్తే మనకు సెల్ఫ్స్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకు సీలింగ్ డిజైన్స్, కింద స్పేస్, వైట్ కలర్ టైల్స్. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చినట్లయితే మన కుమారమ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకైతే ప్రాపర్టీ రిక్వైర్మెంట్, ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను. అండ్ లొకేషన్ వచ్చేసి ఈసీఎల్ బండ్లో కూడా. ఈసీఎల్కి 6 kilometer డిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్రాపర్టీ మాత్రం క్లియర్ టైటిల్ అండి, 100% క్లియర్ టైటిల్. ఎవ్రీ బ్యాంక్ అనేది లోన్స్ వస్తాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసుకొని చూసుకోవచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ వాచింగ్ కుమారమ్స్ వీడియోస్.